ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట మీకు అర్థమైందా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కుడిపార్శ్వమున కూర్చున్నాడంటే అది ఎవరి సింహాసనం? ఇంకోసారి చదవమ్మా. నేను జయించి ఎవరి సింహాసనం? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు ప్రస్తుతం కుమారుడు. మరి ఆయన సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు? అక్కడ రాయబడింది, జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. అంటే గెలిచి వెళ్ళబోతున్న నీ కోసం నా కోసం ఆయన సింహాసనం ఎక్కకుండా ఎదురు చూస్తున్నాడు. నీతో కలిసి కూర్చోవాలనుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ ప్లాస్టిక్ స్తుతులు, ప్లాస్టిక్ చప్పట్లు? దేవుని కొరకు ఏదైనా చేస్తే సిగ్గుపడకుండా బలమైన స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎంత బలంగా స్తుతిస్తే సాతానికి అంత సిగ్గు కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దేవుడు తన జ్ఞానాన్ని పూర్వకాలం నుండి మరుగు చేసి ఉంచాడంట. ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 11 వచనాలు కలిసి ఉంటాయి. అందులో చూడండి, సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను. కాబట్టి భూమి పుట్టింది మొదలుకొని, సృష్టి పుట్టింది మొదలుకొని ఎన్నో మర్మములను దేవుడు మనకు బోధించుటకు నిర్ణయించాడంట. వాటిని తెలుసుకుంటేనే మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. దేవుడు చెప్పాలనుకున్న సంగతులు మనం తెలుసుకోకపోతే, ఆ మర్మములు మనకు తెలియకపోతే మనం సంపూర్ణ సిద్ధి పొందే అవకాశం లేదు. ఆయన రాకడ సమీపిస్తుంది. ఒకవైపు ప్రపంచంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. మరోవైపు సమయము కొంచెమేనని మనల్ని మోసం చేయడానికి అపవాది వాడి కుయుక్తులను పన్నడం ప్రారంభించాడు. దేవుడు ఎన్నుకున్న భక్తులను వాడు లోకంలో అవమానిస్తున్నాడు. ఎందుకంటే వారి వలన దేవుని జ్ఞానం సంఘానికి అందుతుందని. దేవుడు వాడుకునే